చూసుకునే భార్య దొరకాలని అనుకుంటారు. కానీ అందరినీ ప్రేమగా చూసుకునే భార్య దొరికితే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోవడే మజాగా. నువ్వు డాన్స్ చేస్తే నాగబాబు గారికి ఎంత ఇష్టమో బాగా కనెక్ట్ అవుతాడు కదా. అన్ని నాన్ సింక్లే అయినా ఈ స్టెప్ నేను చేయాలి. అర్థమైందా? భార్య క్యారెక్టర్ కదా. అవును. నువ్వు చేస్తావేంటి నాకు? అవును, నేను ఈ రోజు భార్యని. నేను భర్తని. ఓకేనా? అయితే నేను భార్యకి ఇటు ఉంటా. అందుకే సినిమాకి వెళ్దాం దా. ఒక్క నిమిషం సార్, ఇక్కడ కుక్కడపల్లి బస్ వస్తుందా సార్? ఇక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది. అవునా? థ్యాంక్ యూ సార్. ఇక్కడే వస్తుంది అంటే. అవునా? ఏమండి? అబ్బా వర్షం. వద్దు వద్దు, జలుబు పడుతుంది, వద్దు. ఏమండి నాకు ఐస్ క్రీమ్ కావాలి. మీ ఆడవాళ్ళు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారే. సినిమాలో హీరోయిన్ ఏది చేస్తే అదే చేస్తారు మీరు. అర్థమైందా? నువ్వు హీరోయిన్ కాదు, గుర్తు పెట్టుకో. నువ్వు హీరోవే కావాలి. సర్లే తెస్తాలే. ఐస్ క్రీమ్ కోసం ఐస్ చేయడం బాగా వచ్చా నీకు. మాకు ఆడోళ్ళకి వచ్చిందే అది. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, నాకు పిడిగంటే భయం, అందుకోసమే మిమ్మల్ని పట్టుకున్నాను. ఏమనుకోవద్దు. ఏమనుకోదు, ఏం పర్లేదు. అందరు రెడీ అయిపోయారు. ఏమే ఇదిగో ఐస్ సార్, కొద్దిగా ఫ్యామిలీ. ఏం గిటా ఫ్యామిలీ లేదు సార్, అది నా ఫ్యామిలీ అంటాను. కొద్దిగా పక్క జరగండి ప్లీజ్. ఏమే ఇదిగో ఐస్ క్రీమ్ తిను. ఏంటండి వెనిల్లా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు? నేను తినే స్ట్రాబెరీగా. ఏ బర్రే? బర్రె కాదు, స్ట్రాబెరీ. బర్రె కావాలి, దూడ కావాలి, ఎందుకే మమ్మల్ని చంపుతారు? ఏదో ఒకటి తిని చావచ్చుగా. మాకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చారా మీరు? చిన్న చిన్న కోరికలే మాకు ఇరిటేషన్ గా ఉంటాయి. అర్థమైందా? తెస్తావా లేదా? తెస్తా, లేకపోతే చస్తా. ఇటు ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. సారీ అండి, పిడుగు భయం. ఏం పర్లేదు, నీకేది కంఫర్ట్ అయితే గదే చేయి. చాలా మంచోడు ఉన్నాను అతను. వర్షం ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. చుట్టంలో వస్తావే, చుట్టెళ్ళిపోతావే. తిరుగుదా. సారీ సార్, చూసుకోలేదు. పర్లేదు. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకొని ఇంకో 2 ఐస్ క్రీమ్ తెచ్చుకోండి. చాలా మంచోళ్ళ ఉన్నాడే, ఐస్ క్రీమ్ తెచ్చుకోబట్టున్నాడు. సరే క్వాలిటీ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను. దూరమైనా పర్లేదు. దూరం వెళ్తా. స్ట్రాబెరీ. ఎన్నాళ్ళు గుర్తొచ్చావే వానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన. ఇదిగో ఏమే, ఎవడివరా నువ్వు? నా పిల్లని కౌగులించుకున్నావు. ఆయన తప్పేం లేదండి, నేనే కౌగిలించు. నువ్వు కౌగులించుకున్నావు? ఎందుకు కౌగులించుకున్నావు? మీకు తెలుసు కదా నాకు పిడిగంటే భయం అని. పిడుగంటే భయం అంటే పక్కన కౌగులించుకుంటావు నువ్వు. నరికి పోగులు పెడతాను. ఏమన్నా నీకు కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదు. హలో భయ్యా, పక్క వాళ్ళ వీక్నెస్ ని ప్లేస్ చేసుకోరు. అర్థమైందా? మేనేజ్ ఉండాలి కొద్దిగా. మేనేజ్ కామన్ సెన్స్ అంటావేంటి? నాకన్నా ముందు ఆడు కౌగిలించుకున్నాడు, ఆయనకన్నా ముందు ఈడు కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరికి లేని కామన్ సెన్స్ నాకెందుకు భయ్యా? ముగ్గురిని కౌగులించుకున్నావే నువ్వు. పిడుగు పడ్డది కదా. 3 సార్లు పిడుగు నరికి పోగులు పెడతాను. తీసుకొచ్చి నాకు 3 చెల్లు నీళ్ళు తాగిపిస్తున్నావు కదమే. కావాలని చేస్తున్నానా? నా మీద నమ్మకం లేదా? లేదు, నమ్మకం ఉన్నా ఏదున్నా, పిడుగు పడినా ఏది పడినా నువ్వు నా మీద పడాలి. అర్థమైందా? ఓకే. ముందే బస్ స్టాండ్ లో ఊర కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి పిడుగుల కోసం, ఉరుముల కోసం. అర్థమైందా? ఫ్యామిలీ కనబడితే చాలు దరిద్రుడు ఓ కాసుకొని కూర్చుంటారు. కూకట్పల్లి బస్ వచ్చిందా? ఎగ్జామ్ దా 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 దా. ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ బస్సులు పట్టుకోవాలా, నిన్ను పెట్టుకోవాలా? నేను చంపుతున్నావు కదా నన్ను. నేను కావాలని చేస్తున్నానా? నా మీద మీకు నమ్మకం లేదా? కావాలని చేస్తున్నా నా మీద డైలాగ్ మాట్లాడితే చంపి పడేస్తాను. ఎందుకు నాకు ఇంత టార్చర్? నేనేం పాపం చేశాను? రావే, నీకు దండం పెడతా. ఇక్కడ నిలబడే ప్లీజ్. సినిమాకి వెళ్తున్నాం, సరదాగా సినిమాకి వెళ్ళి వచ్చేద్దాం. అర్థమైందా? ఈ దరిద్రులు. అరే మీరు ఎక్కడికి వెళ్ళాలరా? ఇప్పుడు బస్ వచ్చింది, వెళ్ళొచ్చుగా. బస్సులు వస్తాయి పోతాయి, పిడుగులు వస్తాయా? పిడుగే అన్నాడు, పిడుగు పడలా. నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నావు?
హలో వాతావరణ శాఖ. హలో వాతావరణ శాఖనండి. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 90%. తేమల్ గీమల్ నాకెందుకు గాని ఇంకా ఎన్ని ఉరుములున్నాయి ఎన్ని పిడుగులున్నాయో చెప్పు. ఎవడైనా వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతారు. నువ్వెవడవరా పిడిగిలు ఎన్ని పడతాయి ఉరుములు ఎన్ని కురుస్తాయని అడుగుతున్నావు. ఆయన పిడిగిలు ఎన్ని పడతాయి నాకెలా తెలుస్తుందిరా? తెలుసుకోవాలి, జీతం తీసుకోవట్లే. ఎవడు నువ్వు? ఆ సామాన్య పౌరుడిని. నేను పెద్ద సైకో గాడిని. పెట్టే ఫోను. పెడితే మళ్ళీ చేయరా ఏంది? నీకు అన్నం తిట్టినా గడ్డి తిట్టినారా నువ్వు? పిడుగుల కోసం వాతావరణ శాఖకు ఫోన్ చేయడం ఏంట్రా? మనిషి పసివారా నువ్వు? ఏమనుకుంటున్నారా నువ్వు అసలు? పిడుగు ఆగి 10 నిమిషాలు అయింది. చంపుతున్నావు ఏంటి నాకు ఈ టార్చరు? ఏ పాపం చేశాను నీకు నేను? నేను కావాలని చేస్తున్నానా? వద్దే నీకు దండం పెడతాను ఆ డైలాగ్ చెప్పకే. చేసిందంతా చేసుకుంటూ కావాలని చేస్తున్నాను అంటే మెంటల్ దారా. హలో వాతావరణ శాఖనా? ఇంకా ఎన్ని ఉరుములు ఉన్నాయి ఎన్ని పిడుగులు ఉన్నాయి కదా చెప్ప బ్యాలెన్స్ చెప్పు. అరే ఎవర్రా మీరు? నా పిల్లం కన్నా నన్ను ఎక్కువగా టార్చర్ పెడతారు. ఎక్కడున్నారా మీరు? ఎక్కడున్నారు? ఇక నీకు చెప్తా నేను. కుక్కట్పల్లి ఎక్కడ ఉండేది? ప్రగతి నగరా లేకపోతే నిజాంపేట? నీకెందుకురా? నీకెందుకు చెప్పొచ్చు కదండి బిగ్ బజార్ పక్కనని. అదేరా బిగ్ బజార్ పక్కనే సాయి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 405. వచ్చేస్తావుగా దా చూసుకుందాం నీ పతాపం నా పతాపం. దరితపు దరితపు నాకు బయటికి రా. ఎవరు ఇక్కడ? ఉరుములు పడతాయి మెడుపులు పడతాయని ఫోన్ చేసింది ఎవరు? ముగ్గురు కావాలా? వీక్నెస్ ఆడుకుంటున్నారు సార్ వీళ్ళు. మనుషుల వీక్నెస్ తో మీరు ఆడుకుంటున్నారా? సారీ అండి. ఋతుపవనాలు తీరాన్ని తాకే. బంగాళాఖాతంలో వాయుగుండం మొదలైంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. పతి మీద తప్ప అందరి మీద పడుతున్నావు. ఏంటి నాకు టార్చర్? ఏం పాపం చేశాను నీకు నేను? కావాలని చేస్తున్నా. చేసుకుని కావాలని చేస్తాను. జీవితంలో ఇంకోసారి నీతో సినిమాకి వెళ్ళినా షికారుకి వెళ్ళినా చెప్పు తీసి నన్ను కొట్టు. నిన్ను ఇంటి నుంచి ఇక్కడి నుంచి బయటను పద. మూసుకొని ఇంటికి పద. ఏమండి నువ్వు ఏమంటానికి పద పద. నువ్వు ఇంటికి వెళ్ళా పద. ఇంకా ఎన్ని పిడుగులు ఉన్నాయరా బాబు? సరోజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? రవి కంట్రోల్. అక్కడ పిడుగు పడితే ఇక్కడ చంద్ర గుండెల్లో పిడుగు పడుతుంది. ఒక్కొక్కరిని హక్ చేసుకుంటే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా రెడీ అయిపోతున్నారు. నెక్స్ట్ నేనే క్యూలో. కానీ ఫైనల్ టచ్ బాగుంది. నాగబాబు సార్ పంచులు ఎక్కువ అనిపించలేదు కానీ యాక్షన్ లోనే మొత్తం జరిగింది ఇక్కడ. అదేగా మొత్తం స్కిట్ లో ఉన్న స్పెషాలిటీ అదేగా. ఎప్పుడు పిడుగు పడద్దా అని వెయిట్ చేసేవాళ్ళు. మీరు కూడా వెయిట్ చేశారా? అబ్బా మరి అందగత్తేనది. చంద్ర ఏ స్కిట్ వేసినా ఏదో ఒక విషయం అయితే ఉండకుండా ఉండదు చంద్ర. ఇవాళ ఈజ్ మాస్ లీడర్. వెరీ నైస్ స్కిట్, చాలా బాగుంది.